ఓకే. లాస్ట్ క్లాస్‌లో మనము టెంప్లేట్ డ్రివెన్ వాలిడేషన్ చూసాం కదా! వేద ఉన్నారా? సో, సో లాస్ట్ వీక్‌లో మనం టెంప్లేట్ డ్రివెన్ వాలిడేషన్ చూసాం. లాస్ట్ క్లాస్‌లో. ఇవాళ వచ్చేసి రియాక్ట్ టు ఫార్మ్ వాలిడేషన్ చూద్దాం. రియాక్ట్ టు ఫార్మ్ వాలిడేషన్ అనేది ఏందంటే మనకి చాలా క్లమ్జీగా ఉంటదన్నమాట మనకి. కానీ ఈజీగానే ఉంటది. కానీ ఆహ్, ఇప్పుడు టెంప్లేట్ డ్రివెన్ వాలిడేషన్ కంటే కొద్దిగా టఫ్‌గా ఉంటదన్నమాట అది. సో, మనం ఏదైనా అనలైజ్ చేసుకోవడం అలాంటియన్నీ. సో, ఇప్పుడు మనం చేసే రియాక్ట్ టు ఫార్మ్ వాలిడేషన్ ఆహ్, ఆహ్, 1 మినిట్. సో, మనము టెంప్లేట్ డ్రివెన్ వాలిడేషన్ వచ్చేసి మనం టెంప్లేట్‌లో చేసాం. అంటే హెచ్‌టీఎంఎల్ డాక్యుమెంట్‌లో మనం చేసామన్నమాట. ఇప్పుడు మనం రాసేది నేను ఆల్రెడీ టాస్క్ ఇచ్చాను. అది ఫినిష్ చేశారా? అన్నిటికి వాలిడేషన్ రాసారా? వచ్చిందా వాలిడేషన్? ఓకే. దాంట్లో నో ప్రాబ్లమ్. ఓకే. సో, నెక్స్ట్ వచ్చేసి రియాక్టివ్ ఫార్మ్ వాలిడేషన్. రియాక్టివ్ ఫార్మ్ వాలిడేషన్ అనేది మనం టీఎస్ కాంపోనెంట్‌లో మనం వాలిడేట్ చేస్తాం. టీఎస్ ఫైల్‌లో మనం వాలిడేట్ చేస్తాం. అవన్నీ ఎలా రాస్తాం ఏంటి అనేసి ఒకసారి చూద్దాం. సో, నేనొక రిజిస్ట్రేషన్ ఫార్మ్ తీసుకుంటున్నాను. ఫస్ట్ దానికన్నా ముందు నేనేం చేస్తానంటే ఒక కాంపోనెంట్ క్రియేట్ చేసుకుంటాను. దీనికి సంబంధించింది. మన ఫైల్‌కి సంబంధించింది. ఇప్పుడు ఇవన్నున్నాయి కదా! సో, ఇంకో కాంపోనెంట్ క్రియేట్ చేసి ఇద్దాం. సో, న్యూ టెర్మినల్ తీసుకుంటాను. టెర్మినల్‌లోకెళ్ళేసి ఎప్పుడైనా సరే మీరు గుర్తుపెట్టుకోండి. దీన్ని మీరు అసలు మిస్ చేయకూడదు. కంపైల్ సక్సెస్‌ఫుల్ అలాగే ఉండాలి. న్యూ టెర్మినల్ తీసుకోండి. న్యూ టెర్మినల్‌లో మీరు కమాండ్ రన్ చేయండి. ఎన్‌జీజీసీ షార్ట్‌కట్‌లో మాట. ఎన్‌జీ జనరేట్ కాంపోనెంట్ నేమ్ వచ్చేసి మనం రియాక్టివ్ ఎంటర్ ఇస్తాను. రియాక్టివ్ అనేసి ఇచ్చాం. సో, ఇది హెడర్ ట్యాగ్‌లో నేను ఇచ్చేస్తాను. మనకెందుకంటే టైప్ స్క్రిప్ట్ మనం రాసాం కదా! డైనమిక్‌గా మనకి ప్రింట్ అవ్వడానికి. రాసామా డైనమిక్‌గా? హ్మ్. ఎఫ్ఏక్యూ బదులు నేనేం చేస్తున్నానంటే రియాక్టివ్ రాస్తున్నాను. రియాక్టివ్ యూఆర్ఎల్ వచ్చేసి జస్ట్ రియాక్టివ్ అని రాస్తాను. రియాక్టివ్ ఫార్మ్ ఓపెన్ అవ్వాలి. రియాక్టివ్. సో, మనకి ఇది అయిన తర్వాతనే మీరు యాప్ రౌటింగ్‌లో మీరు చేయగలరన్నమాట. లేకపోతే చేయలేరు. ఎందుకంటే మనకి కమాండ్ అదే వస్తది మనకి. ఆ కాంపోనెంట్ అదే వస్తది కాబట్టి మనకి. సో, రౌటింగ్ మాడ్యూల్‌లోకెళ్ళేసి పాత్ రియాక్టివ్ అంటే యూఆర్ఎల్‌లో రియాక్టివ్ వచ్చిందనుకుంటే మనకి రియాక్టివ్ కాంపోనెంట్ ఓపెన్ అవ్వాలి. రియాక్టివ్ RACTIVE రియాక్టివ్ ఫార్మ్ మాడ్యూల్ అండ్ కాంపోనెంట్ రియాక్టివ్ కాంపోనెంట్ లేదా రియాక్టివ్ కాంపోనెంట్. రియాక్టివ్ కాంపోనెంట్ మనకు ఓపెన్ అవ్వాలి. ఒకసారి చూద్దాం మనకి పేజ్‌కెళ్ళేసి. సో, రియాక్టివ్ ఇస్తే మనకి రియాక్టివ్ వర్క్స్ అనేసి వచ్చింది. సో, ఇప్పుడు రియాక్టివ్ పేజ్‌లో మనకి ఏమేమి ఉండాలి? యాప్ హెడర్, యాప్ ఫుటర్ ఉండాలి కాబట్టి ఆ రియాక్టివ్ పేజ్‌లో కూడా నేను అవే ఇచ్చేస్తాను. మిడిల్‌లో నేను డిజైనింగ్ ఇస్తాను. సో, నా దగ్గర ఆల్రెడీ ఉంది మనకి. మొత్తం కాపీ చేస్తున్నాను కోడ్ మొత్తం. యాప్ హెడర్, యాప్ ఫుటర్ ఇచ్చాను. ఇవన్నీ నేను తీయేద్దాం ఒకసారి. ఇన్వాలిడ్ ఫీడ్‌బ్యాక్ ఇవన్నీ తీయేస్తాను. నేనిక్కడ 2 ఇన్‌పుట్ ఎలిమెంట్సే తీసుకుంటున్నాను నేను. ఓకే. అన్నీ ఉన్నాయిలెండి. 2 కాదు. అన్నీ తీసుకుంటున్నాను. సో,
సో నార్మల్ గా ఫామ్ తీసుకుంటున్నా, ఇవన్నీ నేను ఎడిట్ చేసి మీకు చూపిస్తాను ఒకసారి. మనకు ఫామ్ నుంచి మనకి ఎలా చేస్తాం ఏంటి అనేసి. యాప్ హెడర్, యాప్ ఫోటో, ఏంది ఎర్రర్స్ ఒకసారి చూద్దాం. డిస్టెన్స్ ఫ్లో అవుతుంది. ఇంకేమైనా ఎర్రర్స్ ఉన్నాయా? ఫామ్ కంట్రోల్, ఓకే, ఫామ్ కంట్రోల్ నేమ్, సో రియాక్టివ్ లోకి వెళ్ళాలనుకుంటే రియాక్టివ్ ఫామ్ వాలిడేషన్. సో ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ ఇది తీసుకున్నాను. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకొని రియాక్టివ్ ఫామ్ వాలిడేషన్ చేయాలంటే రియాక్టివ్ ఫామ్ మాడ్యూల్ ని మనం ఇంపోర్ట్ చేసుకోవాలి. ఈ మర్చిపోకూడదు మనకి. సేమ్ యాప్ మాడ్యూల్ టీఎస్ లోకి వెళ్ళేసి రియాక్టివ్ ఫామ్ మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేస్తున్నాం. ఇక్కడ చూడండి ఫామ్ మాడ్యూల్ ఉంది మనకి, కామా రియాక్టివ్ ఫామ్ మాడ్యూల్. రియాక్టివ్ ఫామ్ మాడ్యూల్ మనం ఇంపోర్ట్ చేశాను. ఈ రియాక్టివ్ ఫామ్ మాడ్యూల్ మనకి యాక్సెస్ అవ్వాలి అనేసి అనుకుంటే దీన్ని డిక్లేర్ అంటే ఇంపోర్ట్స్ లో మనం డిక్లేర్ చేసుకోవాలి. ఇంపోర్ట్ లో చేస్తాం రియాక్టివ్ ఫామ్ మాడ్యూల్. ఓకే, ఇప్పుడు ఇది కూడా మనకి @angular/forms నుంచి మనకు చేయాలి కాబట్టి నేను కామా పెట్టేసి ఇక్కడ నేను రీప్లేస్ చేశాను అనమాట మనకి. ఓకేనా, ఇప్పుడు మనం రియాక్టివ్ ఫామ్ మాడ్యూల్ మనం చేయొచ్చు. సో ఇది టీఎస్ లో చేస్తాం కాబట్టి నేను ఇక్కడ ఏం చేస్తున్నా అంటే ఫస్ట్ టీఎస్ లో ఇలా ఒక వేరియబుల్ తీసుకున్నాను. సేమ్ మనకి ఏదైనా సరే ఇప్పుడు తీసుకునేది అంటే ఒక గ్రూప్ లాగా అనమాట. మనకి గ్రూప్ లాగా చేయడానికి ఏదైనా సరే ఒక కాంప్లెక్సిటీ ఫార్మ్స్ ఉన్నాయనుకోండి. సపోజ్ మీరు ఒక నౌకరీ కానీ మానిస్టర్లో కానీ ఏదైనా సరే ఒక ఫామ్ మీరు ఫిల్ చేశారనుకోండి. ఫస్ట్ మీ పర్సనల్ డీటెయిల్స్ ఉంటాయి, మళ్ళీ మీ అకాడమిక్ డీటెయిల్స్ ఉంటాయి, మళ్ళీ మీ జాబ్ రోల్స్ ఉంటాయి, మళ్ళీ జాబ్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి. ఇలా కాంప్లెక్సిటీ ఉండే ఫార్మ్స్ అన్నిటిని మనము ఏదైనా వ్యాలిడేట్ చేయాలంటే మోస్ట్లీ మనకి రియాక్టివ్ ఫామ్ వ్యాలిడేషన్ ని చూస్తారనమాట. ఇక్కడ నేను ఫస్ట్ మనం ఏం చేస్తున్నాం అంటే ఫామ్ గ్రూప్ ని మనం ఇంపోర్ట్ చేసుకుంటున్నాను. ఫామ్ గ్రూప్ అంటే ఒక గ్రూప్ లాగా మనకి ఫ్రమ్ యాంగులర్ ఫార్మ్స్ నుంచి మనకి ఫామ్ గ్రూప్ నేను ఇంపోర్ట్ చేసుకున్నా. ఇవన్నీ మనకి అవసరం అనమాట. ఇవన్నీ మనకు అవసరం. సూపర్. ఇవన్నీ ఫామ్ గ్రూప్ అండ్ ఫామ్ కంట్రోల్ వ్యాలిడేటర్స్. ఏదైనా సరే వ్యాలిడేట్ చేయాలంటే వ్యాలిడేటర్స్ అవసరం. ఫామ్ కంట్రోల్ వచ్చేసి మనకి 2-way బైండింగ్ లా వర్క్ అవుతుంది. 2-way బైండింగ్ అంటే ఈ టీఎస్ కాంపోనెంట్ నుంచి హెచ్టిఎంఎల్ నుంచి ఈ టీఎస్ కి రావడానికి ఈ ఫామ్ కంట్రోల్ యూజ్ చేస్తాం. ఫామ్ గ్రూప్ అనేది గ్రూప్ చేయడానికి నేనేం చేస్తున్నా అంటే ఇక్కడ ఒక వేరియబుల్ తీసుకుంటున్నాను. ఒక వేరియబుల్ ఆర్ఈజీ ఫామ్ అనేది తీసుకుంటున్నా ఈక్వల్ టు ఇక్కడ న్యూ ఫామ్ గ్రూప్. సేమ్ ఇక్కడ ఉండే వాల్యూ నేను తీసుకుంటాను. ఇది ఒక క్లాస్ నేమ్. ఈ క్లాస్ నేమ్ ఒక ఆబ్జెక్ట్ క్రియేట్ చేస్తున్నాను. ఈ ఆబ్జెక్ట్ లోనే నేను ఒక ఆబ్జెక్ట్ తీసుకున్నాను. అంటే మన వాల్యూస్ అన్ని నేను ఈ ఆబ్జెక్ట్ లో పెడుతున్నాను. సారీ, చూడండి ఇక్కడ పెడుతున్నాం. ఇప్పుడు ఇక్కడ ఏంటంటే మనకి ఇక్కడ ఉండే వాల్యూస్ వచ్చేసి మనకి 2-way బైండింగ్ రాయాలి అంటే ఇక్కడ ఫామ్ కంట్రోల్ ని యూజ్ చేస్తాం. ఇక్కడ కూడా మనకి ఏం చేస్తాం అంటే ఎఫ్ నేమ్ అక్కడ ఉండే వాల్యూస్ ని రాస్తున్నా. ఎఫ్ నేమ్ కోలన్ న్యూ ఫామ్ కంట్రోల్ అక్కడ ఉండే నేమే నేను ఇస్తున్నా. ఈ ఫామ్ కంట్రోల్. ఈ ఫామ్ కంట్రోల్ లో మనం స్ట్రింగ్ లాగా మనం ఇవ్వాలి. ఇప్పుడు శివ ఇచ్చా అనుకోండి. ఈ శివాని నేను ఫ్రంట్ ఎండ్ కి మనకు అపెండ్ చేసుకోవాలంటే ఈ ఫ్రంట్ ఎండ్ లో మనం ఫామ్ కంట్రోల్ నేమ్ ని యూజ్ చేయాలి. ఫామ్ కంట్రోల్ నేమ్ ఈక్వల్ టు ఇక్కడ ఎఫ్ నేమ్. ఇప్పుడు ఇది ఆర్ఈజీ ఫామ్ మనకి రావాలంటే ఫామ్ గ్రూప్ అనమాట. స్క్వేర్ బ్రాకెట్ మనకి ఫామ్ గ్రూప్.
ఫామ్ గ్రూప్ ఈక్వల్ టు ఆర్గ్ ఫామ్ ఆ వాల్యూ ఆ వేరియబుల్ ని ఇక్కడ ఇస్తాం. మనకు అన్ని కరెక్ట్ కాదనేసి ఒకసారి 1 మినిట్. ఫామ్ గ్రూప్, సో సారీ స్పెల్లింగ్ మిస్టేక్, ఇక్కడ స్మాల్ f, ఫామ్ గ్రూప్, నెక్స్ట్ ఫామ్ కంట్రోల్ నేమ్ స్మాల్ క్యాప్స్ క్యామల్ కేసులో వెళ్ళండి ఇదండి. ఫామ్ గ్రూప్ అండ్ ఫామ్ కంట్రోల్ నేమ్ ఎఫ్ నేమ్. ఒకసారి చూద్దాం, మనకి ఫ్రంట్ ఎండ్ లో శివాని చూడండి, శివానిస్ వచ్చింది. ఇప్పుడు మనకి ఇక్కడ ఉండే వాల్యూ కాదు కదా మనకు రావాల్సింది, ఇక్కడ ఉండే వాల్యూ కాదు మనకు రావాల్సింది, ఫ్రంట్ ఎండ్ లో ఎంటర్ చేస్తే ఆ వాల్యూ మనకు రావాలి. సో దాన్ని ఇక్కడ పెట్టుకుంటాం. సపోజ్ ఇక్కడ కామా ఇచ్చుకోవాలి మీరు, ఇక్కడ 1 by 1 వాల్యూస్ మనకి కామా ఇవ్వాలి. సో ఈ వాల్యూ మనం గెట్ చేసుకోవాలంటే కన్సోల్ ఇస్తాను చూడండి ఒకసారి 1 మినిట్ చూద్దాం. సో ఎన్జి ఏదైనా సరే లోడ్ అయినా మనకు రావాలంటే కన్సోల్ డాట్ లాగ్ ఆఫ్, ఇక్కడ ఏంటంటే మనకి దిస్ డాట్ ఆర్ఈజీ ఫామ్ డాట్ వాల్యూ అనమాట. ఈ వాల్యూలో మనకు స్టోర్ అవుతుంది, మనకి వాల్యూ అనే అట్రిబ్యూట్ లో మనకు స్టోర్ అవుతాయి అనమాట ఆ వాల్యూస్ అన్ని. సో దిస్ డాట్ ఆర్ఈజీ ఫామ్ డాట్ వాల్యూ అనమాట. ఒకసారి చూద్దాం, మనకి ఆబ్జెక్ట్ వచ్చింది. ఈ ఆబ్జెక్ట్ లో మనకి సారీ ఎఫ్ నేమ్ వచ్చేసి ఎంటీగా ఉంది మనకి. సపోజ్ ఇక్కడ మనం ఏమి ఇవ్వలేదు కాబట్టి మనకి ఇక్కడ ఇద్దాం మనకి వాల్యూ ఏదైనా సరే. సపోజ్ ఇక్కడ శివ అనేసి ఇస్తాను, ఎంటీ చేస్తున్నా. ఇప్పుడు చూద్దాం, సబ్మిట్. సో మనకి ఒక ఫంక్షన్ రాస్తాం, బటన్ ని క్లిక్ చేసినప్పుడు మనకు రాయాలి కదా, ఈ బటన్ కి ఒక ఫంక్షన్ రాద్దాం మనం. సరే మనకి ఎన్జీ ఆన్ సబ్మిట్ అనేసి మనకి ఆన్ సబ్మిట్ ఈక్వల్ టు ఒక వేరియబుల్ మన ఎన్జీ సబ్మిట్ ఆన్ సబ్మిట్ కాదు, ఎన్జీ వాల్యూ ఎన్జీ సబ్మిట్ ఈక్వల్ ఆర్ఈజీ ఫంక్షన్. ఇప్పుడు ఆర్ఈజీ ఫంక్షన్ లో మనతో ఇక్కడ ఆర్ఈజీ, ఈ ఆర్ఈజీ ఫంక్షన్ లో ఇది రాద్దాం. ఈ ఫంక్షన్ అంటే మనకు బటన్ క్లిక్ చేయనప్పుడు మనకు ఆ వాల్యూ వచ్చేసి డేటా గెట్ చేసుకొని రావాలి అని దాని మీనింగ్. చూద్దాం, ఎస్ఎస్ అని పెట్టుకుని ఇక్కడ చూడండి ఎస్ఎస్ఎస్. సో మనకు ఆబ్జెక్ట్ లో ఓన్లీ ఎఫ్ నేమ్ ఉంది కాబట్టి ఎఫ్ నేమ్ వచ్చింది. సేమ్ లైక్ రిమైనింగ్ వాల్యూస్ అన్ని మనకి ఇవ్వాలి అనేసి అనుకుంటే ఆ రిమైనింగ్ వాల్యూస్ ని మనకి ఇద్దాం. సో కామా పెట్టేసుకొని ఇక్కడ ఎల్ నేమ్ కోలన్ న్యూ ఫామ్ కంట్రోల్. ఈ ఫామ్ కంట్రోల్ అనేది ఇక్కడ 2-way బైండింగ్ లాగా వర్క్ అవుతుంది. ఫామ్ కంట్రోల్ కామా ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్. ఈమెయిల్, ఫోన్, పాస్వర్డ్. ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్ అనేసి నేను తీసుకున్నాను. ఆ వాల్యూస్ అన్ని నేను ఇక్కడ చేస్తాను. అన్ని వాల్యూస్ మనకు రావాలి కాబట్టి ఫామ్ కంట్రోల్ నేమ్ తో ఫామ్ కంట్రోల్ నేమ్ అన్నిటికీ నేను ఫామ్ కంట్రోల్ నేమ్ ఇచ్చేసి మళ్ళీ తర్వాత చేంజ్ చేస్తాను నేను. ఫామ్ కంట్రోల్ నేమ్ ఇక్కడ వచ్చేసి పాస్వర్డ్ కాబట్టి పాస్వర్డ్ ఆ వాల్యూ అక్కడ ఏదైతే మనం పెట్టామో అదే రావాలి. పాస్వర్డ్
ఇక్కడ ఏవైతే మనము వేరియబుల్ స్టోర్ చేసుకుంటామో అదే వేరియబుల్ నేమ్స్ రావాలి. ఇక్కడ ఏవైతే ఉన్నాయో అవే రాయాలి. ఫోన్, ఈమెయిల్, ఫోన్, ఈమెయిల్, ఎల్ నేమ్ అన్నమాట. ఒకసారి చూద్దాం మనం. చూడండి, ఇప్పుడు ఏదైనా సరే ఎంటీ డేటా మనం ఇచ్చామనుకుంటే ఎంటీ డేటా అవుతుంది. ఎంటీ డేటా అవుతుంది. సో లైక్ మనకి ఏదైనా సరే మనకు ఫామ్ ఇచ్చామనుకుంటే ఇది ఒక గ్రూప్ లాగా అనమాట. గ్రూప్ ఆఫ్ ఫామ్ ఎలిమెంట్స్ అనమాట మనకి. సో సబ్మిట్ అని క్లిక్ చేసామంటే ఆ వాల్యూస్ మనకి 1 2 3 అండ్ లాస్ట్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్. ఎందుకు ఇవన్నీ మనకి ఎల్ నేమ్ ఇవన్నీ రాలేదు. మనకి నేమ్ కరెక్ట్ గా ఉందా మనకి? ఫామ్ కంట్రోల్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్ అన్ని కరెక్టే. లోడింగ్ ప్రాబ్లం అయింది అనుకుంటా. లోడింగ్ ప్రాబ్లం అయిందేమో. సబ్మిట్. చూడండి అన్ని వాల్యూస్ మనకు వచ్చాయి. అన్ని వాల్యూస్ గెట్ అవుతాయి. సో మనకి వ్యాలిడేట్ అవ్వాలి కదా. మనకి వ్యాలిడేట్ అవ్వాలంటే మనకి వ్యాలిడేటర్స్ మనం ఇంపోర్ట్ చేసుకున్నాం. ఆ వ్యాలిడేటర్స్ ఎలా ఇవ్వాలంటే కామా పెట్టేసుకుని ఏ ఫీల్డ్ అయితే మీకు రిక్వైర్మెంట్ ఉందో, సపోజ్ మీకు ఓన్లీ ఎఫ్ నేమ్ మాత్రం మీరు ఇవ్వాలి అనుకుంటే వ్యాలిడేటర్స్ డాట్ రిక్వైర్డ్. అదే కనుక మనకి మొబైల్ నెంబర్, ఈమెయిల్ కావాలనుకుంటే వ్యాలిడేటర్ డాట్ రిక్వైర్డ్. అదే ఫోన్ నెంబర్ అనుకుంటే వ్యాలిడేటర్ డాట్ రిక్వైర్డ్. ఇప్పుడు నాకు ఎల్ నేమ్ వద్దు, ఓన్లీ ఎఫ్ నేమ్ ఇస్తే చాలు. సో ఇప్పుడు పాస్వర్డ్, సో అది కూడా మనకి నీడే కాబట్టి వ్యాలిడేటర్స్ డాట్ రిక్వైర్డ్ అనమాట. సో నేను ఎల్ నేమ్ కి ఇవ్వలేదు అంటే ఓన్లీ ఈ ఫీల్డ్స్ మాత్రం నాకు మ్యాండేటరీస్ నేను ఇస్తున్నాను అనమాట. ఇప్పుడు మనము ఈ వ్యాలిడేటర్స్ డాట్ రిక్వైర్డ్ మనకు వర్క్ అవ్వాలి అంటే ఈ ఎలిమెంట్స్ లో ఏదైనా సరే ఎర్రర్స్ ఉన్నాయి అనుకుంటే మనకి ఆ ఎర్రర్స్ ని రెక్టిఫై చేయడానికి ఒక ప్రీడిఫైన్ ఒక ఫంక్షన్ మనం తీసుకుంటాం. గెట్ అనే ఫంక్షన్ మనం తీసుకుంటాం. గెట్ డేటా అనేసి ఒక ఫంక్షన్ నేమ్ అనమాట. ఇది ఇక్కడ రిటర్న్ చేస్తాం. రిటర్న్ ఎర్రర్స్ 1 మినిట్. దిస్ డాట్ ఆర్జీ ఫామ్ డాట్ కంట్రోల్స్ అనమాట. మనం ఏదైనా సరే ఎర్రర్స్ ఉన్నాయి అనేసి అనుకుంటే మనకి ఈ ఫంక్షన్ దిస్ డాట్ ఆర్జీ ఫామ్ డాట్ కంట్రోల్స్. ఆర్జీ ఫామ్ కరెక్ట్ గా ఉంది. ఆర్జీ ఫామ్ డాట్ కంట్రోల్స్ స్మాల్ ఉంది. ఇక్కడ స్మాల్ పెడతాం. ఆ ఫామ్స్ లో మనకి ఏదైనా సరే ఎర్రర్స్ ఉన్నాయనుకుంటే మనకి రిటర్న్ అవుతాయి మనకి. సో ఈ ఫంక్షన్ ని మనం ఎప్పుడు కాల్ చేస్తామంటే ఇప్పుడు దాంట్లో ఏదైనా సరే ఎర్రర్స్ ఉండి సబ్మిట్ చేస్తే మనకి ఏదైనా ఎర్రర్స్ ఉంటే మనకి రావాలన్నమాట. దానికోసం నేను ఏం చేస్తున్నా అంటే ఒక ప్రీ డిఫైన్ వేరియబుల్ తీసుకున్నా. మనకి సబ్మిట్ చేస్తున్నామా లేదనేసి. సబ్మిటెడ్ ఈక్వల్ టు ఫస్ట్ మనకి ఫాల్స్ అని రాస్తున్నా. ఫాల్స్ ఫస్ట్ నేను సబ్మిట్ చేయలేదు కాబట్టి సబ్మిట్ అనేసి నేను ఫాల్స్ రాస్తున్నాను. ఈ వేరియబుల్ వచ్చేసి ఎప్పుడైతే నేను సబ్మిట్ చేస్తానో దాన్ని ట్రూ చేస్తాను. దీంట్లో నేను రిజిస్టర్ ఫామ్ వచ్చింది అనుకుంటే సబ్మిటెడ్ ఈక్వల్ టు ట్రూ. దిస్ డాట్ సబ్మిటెడ్ ఈక్వల్ టు ట్రూ అనమాట. సబ్మిట్ చేసినప్పుడు మనకి ట్రూ అవుతుంది. ఇప్పుడు ఈ కండిషన్ అండ్ ఈ డేటా అనే కండిషన్ రెండింటిని బేస్ చేసుకొని ఎర్రర్స్ ని ఫైండ్ అవుట్ చేస్తాం. సబ్మిట్ చేసినప్పుడు అండ్ డేటాలో ఏదైనా ఎర్రర్స్ ఉన్నప్పుడు మనకి ఎర్రర్స్ ని మనం చూపించాలి. అందుకోసం మనకి ఏం చేయాలంటే ఇక్కడ ఎన్జీ క్లాస్ డైనమిక్ క్లాస్ అప్లై చేస్తున్నాను నేను. ఇక్కడ డైనమిక్ క్లాస్ ప్రీడిఫైన్డ్ క్లాస్ ఎన్జీ క్లాస్ ఈక్వల్ టు ఈజ్ ఇన్వాలిడ్ సబ్మిటెడ్ అండ్ డేటా డాట్ ఎఫ్ నేమ్ డాట్ ఎర్రర్స్ ఏదైనా సరే మనకు ఉన్నప్పుడు ఈ వాల్యూ మనకు కావాలి. ఇప్పుడు మనకి ఏ వాల్యూస్ కి అయితే మనకు అప్డేట్ అవుతుందో మనకి ఏ వాల్యూస్ అయితే మనకి ఇస్తామో వ్యాలిడేషన్ ఆ వ్యాలిడేషన్ మాత్రం ఇది అప్లై చేయండి. ఎన్జీ క్లాస్ అనేసి ఏ వాల్యూస్ అయితే మనకు కావాలో ఆ వాల్యూస్ కి మీరు ఎంటర్ చేయండి. ఇప్పుడు చూద్దాం ఒకసారి. అన్నిటికీ నేను ఎన్జీ క్లాస్ అప్లై చేసిన ఈజ్ ఇన్వాలిడ్ అనే క్లాస్ అనమాట. ఇది ఎప్పుడు సబ్మిటెడ్ అండ్ డేటా డాట్ ఎఫ్ నేమ్ డాట్ ఎర్రర్స్ సబ్మిట్ అయ్యి ఏదైనా సరే ఆ ఎఫ్ నేమ్ లో ఏదైనా ఎర్రర్స్ ఉన్నాయి అనేసి అనుకుంటే మనకి ఈ వాల్యూ అప్లై అవుతుంది. మెసేజ్
ఇది ఎర్రర్స్ మనకి. ng.data కరెక్ట్ గా ఉంది. ఓకే, సబ్మిటెడ్ అనే స్పెల్లింగ్ రాంగ్ ఉంటుంది. ఈ నేమ్ తీసుకెళ్ళి అక్కడ స్పెల్లింగ్ రాదు. సబ్మిటెడ్ ఒకసారి చూద్దాం మనకి. సబ్మిట్ ఇంకా లోడ్ అవ్వలేదు అనుకుంటా పేజ్. ఎర్రర్స్ వైల్ కంపైలింగ్ రీలోడింగ్ ప్రివెంట్. ఏమున్నాయి అబ్బా? ఇది కనపడలేదు, మీరు కొద్ది జాగ్రత్త చేయండి. మనకు కంపైలేషన్ లో ప్రాబ్లం వస్తుంది. ఓకే, కొద్దిగా చాలా స్లోగా ఉంది సిస్టమ్, అందుకోసం అట్లా ఉంది. సబ్మిట్ అని క్లిక్ చేయగానే మనం చూడండి ఏ ఫీల్డ్స్ అయితే నేను పెట్టానో ఆ ఫీల్డ్స్ మాత్రం మనకు వచ్చాయి. చూడండి, రిమైనింగ్ ఎల్ఎం కి నేను రిక్వైర్డ్ అని పెట్టలేదు. ఇక్కడ చూస్తే మనకి వ్యాలిడేటర్ రిక్వైర్డ్స్ నేను పెట్టలేదు, అందుకోసం అది రాలేదు. సో ఇది కూడా నేను పెట్టేశాను అనుకోండి, ఇది కూడా నేను కామా పెట్టేసుకొని పెట్టేస్తే మనకి వ్యాలిడేటర్స్ ఆర్ రిక్వైర్డ్. HTML ఫైల్ ఏమి ఇవ్వాలి? ఓకే, ఆ వాల్యూ ఇవ్వాలి. అవును అవును. ఎన్జీ క్లాస్ లో ఎల్ఎం లో వచ్చేసి మనకి ఏదైనా సరే ఎర్రర్స్ ఉన్నాయనుకుంటే ఎన్జీ క్లాస్ ఈజ్ ఇన్వాలిడ్ వల్లే మనకి ఇవి అప్లై అవుతుంది ఈ బార్డర్స్. కానీ ఇక్కడ నేను కిందికల్లా ఏదైనా సరే మనకి ఎర్రర్స్ వచ్చినప్పుడు మనకి ప్లీజ్ ఎంటర్ ఎఫ్ నేమ్, ప్లీజ్ ఎంటర్ ఎల్ నేమ్ అనేసి నేను రాద్దాం అనుకుంటాను. దానికోసం వచ్చేసి ఇదే ఎర్రర్ ఫంక్షన్ తీసుకొని రాస్తాను. ప్లీజ్ ఎంటర్ యువర్ ఎఫ్ నేమ్. సబ్మిటెడ్ అండ్ ఎర్రర్స్ ఏదైనా ఉన్నాయి అనేసి అనుకుంటే మనకి ప్లీజ్ ఎంటర్ యువర్ ఎల్ నేమ్. ఈమెయిల్, ప్లీజ్ ఎంటర్ యువర్ ఫోన్, ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్. ప్లీజ్ ఎంటర్ యువర్ పాస్వర్డ్. సబ్మిట్ క్లిక్ చేసాను. ఇప్పుడు చూడండి, ప్లీజ్ ఎంటర్ ఎఫ్ నేమ్, ఎల్ నేమ్, ఈమెయిల్, ఫోన్ నెంబర్, పాస్వర్డ్. ఇక్కడ ఏదో టీ అనేసి ఏదో ఉంది పాస్వర్డ్. క్లియరా ఇక్కడ వరకు? సో ఇది యాక్టివ్ లో ఉండాలనుకుంటే సేమ్ మనం రాశాం కదా ఫామ్ వాల్యూ, దానికి ఏదైనా సరే రెఫరెన్స్ వేరియబుల్ తీసుకొని నువ్వు డిజేబుల్ ఎనేబుల్ లో నువ్వు రాసుకోవచ్చు. ఇక్కడ ఒక ఫామ్ ఎన్జీ ఫామ్ కి నువ్వు ఏదైనా సరే రెఫరెన్స్ వేరియబుల్ తీసుకొని దాన్ని డిజేబుల్ చేసుకోవచ్చు. ఎన్ని ఫామ్ వాల్యూస్ అన్ని ఎంటర్ చేసిన తర్వాత ఎనేబుల్ చేసుకోవచ్చు. ఓకేనా? క్లియర్ ఇది? సో ఇది రియాక్టివ్ ఫామ్ వాలిడేషన్ అనమాట. సో టుమారో నుంచి మనం ఏపీఐ ఇంటిగ్రేషన్. ఇక్కడ ఏంటంటే మనం హెచ్టిటిపి క్లయింట్స్ అంటారు, మనం హెచ్టిటిపి క్లయింట్ అంటారు అన్నమాట దీంట్లో. సో అజాక్స్ కాన్సెప్ట్ అది. ఆ హెచ్టిటిపి క్లయింట్ కాన్సెప్ట్ బేస్ చేసుకొని మనం సర్వర్ తో యాక్సెస్ చేసుకున్నాం. సేమ్ లైక్ అజాక్స్ కాన్సెప్ట్ అనమాట. సో టుమారో నుంచి అజాక్స్ కాన్సెప్ట్ చూస్తాం. అండ్ చైల్డ్ రౌటింగ్ ఇవన్నీ కంటిన్యూషన్ అవుతాయి అన్నమాట మనకి. సో ఇప్పటి వరకు వ్యాలిడేషన్ అయిపోయింది. 2 టైప్స్ ఆఫ్ వ్యాలిడేషన్. సో నేను చెప్పడం ఏంటంటే మీకు సజెషన్. సో నేను చెప్పింది ఏంటంటే ఒక చిన్న లైన్ మాత్రం మీకు చెప్తాను, దాన్ని ఇన్ డెప్త్ గా మీరు నేర్చుకోవాలి. ఇప్పుడు రియాక్టివ్ ఫామ్ వ్యాలిడేషన్ చెప్పాను అండ్ టెంప్లెట్ డ్రివెన్ వ్యాలిడేషన్ చెప్పాను. సో మీరు యూట్యూబ్ లోకి వెళ్ళేసి డిఫరెంట్ టైప్స్ లో చెప్పింటారు అందరూ. సో అందరూ ఒకేలాగా చెప్తానని గ్యారంటీ లేదు. నేను ఒకలాగా చెప్పిండొచ్చు, వేరే వాళ్ళు వేరేలాగా చెప్పిండొచ్చు, వేరే వాళ్ళు వేరేలాగా చెప్పిండొచ్చు. సో నేను ఏవైతే కాన్సెప్ట్ కవర్ చేశానో ఆ కాన్సెప్ట్ ని ఇంకా డిఫరెంట్ పర్సన్స్ ఎలా చెప్పారు, ఎలా చెప్తున్నారు అనేసి మీరు నాలెడ్జ్ ని గెయిన్ చేసుకోండి ఎక్స్ట్రాగా. ఆ నాలెడ్జ్ మీరు గెయిన్ చేసుకుంటే ఏ రిక్వైర్మెంట్ బేస్ చేసుకుని ఆ రిక్వైర్మెంట్ ని మీరు గ్యాదర్ చేసుకున్నట్టు ఉంటుంది.
ఓకేనా. సో టుమారో నుంచి మనం ఏపీఐ ఇంటిగ్రేషన్ హెచ్టిటిపి కాల్స్ అన్నమాట. హెచ్టిటిపి కాల్స్ అంటారు లేదా హెచ్టిటిపి క్లయింట్స్ అంటారు నార్మల్ గా. హెచ్టిటిపి క్లయింట్స్ వాటిని టుమారో నుంచి మనం డిస్కస్ చేస్తాం. ఓకే, దిస్ ఇస్ టుడే క్లాస్. ఇక్కడ ప్రాక్టీస్ చేయండి, ఏమైనా డౌట్స్ వస్తే అడగండి.